తూర్పు గోదావరి జిల్లా కాపవరంలోని తిరుమల విద్యా సంస్థల బ్రాంచ్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రవిచంద్ర తండ్రి పాఠశాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ చనిపోయాడని అంటున్నారు. తన కొడుకు మృతి చెందిన విషయాన్ని స్కూల్ యాజమాన్యం తనకు సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. తన కుమారుడు తల్లి సంరక్షణలో ఉన్న తన బిడ్డపై పూర్తి హక్కులు తనకు ఉన్నాయన్న విషయం కూడా పట్టించుకోకుండా యాజమాన్యం తనకు సమాచారం ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతున్నారు. తన కుమారుడి చావుకి కారణమైన తిరుమల విద్యా సంస్థల యాజమాన్యానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తానంటున్న ప్రవీణ్ చౌదరితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు తిరుమల ఎడ్యుకేషనల్ సంస్థ ఏదైతే ఉందో అక్కడ మృతి చెందిన 7వ తరగతి విద్యార్థి రవిచంద్ర మరణానికి సంబంధించి తండ్రి ప్రవీణ్ చౌదరి అయితే అనేక అంశాలకు సంబంధించి మాట్లాడాలనుకుంటున్నారు. అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యాజమాన్యానికి సంబంధించి అసలు పాఠశాలలో ఉన్న పరిస్థితి ఏంటి, తన బిడ్డ ఏ రకంగా చనిపోయాడు, ఈ సమాచారం తనకు కూడా ముందుకు ఎందుకు ఇవ్వలేదు, ముందు ఎందుకు అందించలేదని ఆవేదన అయితే వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి ఆయన అయితే లీగల్గా దీన్ని ప్రొసీడ్ అవ్వాలని ఖచ్చితంగా అనుకుంటున్నాం. యాజమాన్యం తనకి ఏ రకమైన సమాచారం ఇవ్వకపోవడంతో పాటు అసలు తరగతి గదిలో ఉన్న పరిస్థితులు కూడా అత్యంత దారుణంగా ఉన్నాయని ఆయన చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, అక్కడ పరిస్థితులు ఏంటనే విషయాన్ని ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. ఎలా ముందుకెళ్తారు సార్ చెప్పండి. నిన్న మార్నింగ్ జరిగిన సంఘటన 8:30కి జరిగితే నాకు 12:30 దాకా కూడా ఫోన్ చేయడం జరగలే. అది కూడా బయట వాళ్ళు చేశారు. బయట వాళ్ళు చేసి ఇది నిజమా కాదని నా బామ్మర్దికి చేస్తే 3ంటికి నేను చేశా, దారిలో ఉంటుండగా చేస్తే నిజమేనండి అనే విషయాలన్నీ చెప్పడం జరిగింది. ఏవైనా నాకు విషయం ఇంత పెద్ద విషయం అయితే చెప్పడం మానేసి ఏంటిది అని ప్రశ్నిస్తే లేదండి ఇంక ఇక్కడితోటి ఇది ఫుల్ స్టాప్ అయిపోయిందండి, మేము వారు రాజీ పడిపోయామండి యాజమాన్యం. మేము అసలు రాజీ పడిపోవడం ఏంటి, ప్రాణం పోయింది, నా కొడుకు ప్రాణం పోయింది, తల్లి సంరక్షణలో చక్కగా పెరుగుతాడని చెప్పే కదా తల్లికి అప్పచెప్పాం. అలాంటిది మీరు వాళ్ళు కుమ్మక్కైపోయి 80 లక్షల రూపాయలు సెటిల్మెంట్లు చేసుకుంటే ఏంటి, ఎక్కడ న్యాయం ఉందండి? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా స్పందించాలి దీని మీద? తక్షణమే ఎంక్వైరీ చేసి నిన్న ప్రెస్ మీట్లో పెట్టడం వల్ల అది పైకి వెళ్ళి ఈవేళ మార్నింగ్ పోలీసు వారు పిలిపించి అసలు ఏంటి సార్ మీరు అనే విషయం అంతా తెలుసుకున్నారు. మార్నింగ్ ఒక అరగంట మాట్లాడడం, నేను లిఖితపూర్వకంగా ఇస్తాను సార్, కంప్లైంట్ ఇస్తాను, దాన్ని ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళు క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మార్నింగ్ ఒక విషయం తెలిసింది పోలీసు శాఖ ద్వారా, కిటికీ వేయలేదంట. మొన్నటిదాకా 5వ అంతస్తు బిల్డింగ్ నుంచి దూకేసిన ప్రచారం చేసిన యాజమాన్యం ఈవేళ కిటికీ వేయలేదు, గ్రిల్ వేయలేదు. వెంటనే తక్షణ సంఘటన జరిగిన వెంటనే 2 గంటల తర్వాత గ్రిల్ వేశారంట. ముఖ్యంగా విద్యార్థి తండ్రి ప్రవీణ్ చౌదరి ఏదైతే చెప్తున్నారో దీనికి మొత్తం పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించాలంటారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆ విద్యార్థికి న్యాయం జరిగే, పిల్లాడికి న్యాయం జరిగే వరకు పోరాడుతూ ఉంటున్నారు. దీనికోసం ఎంతవరకైనా వెళ్ళేందుకు సిద్ధమని చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.